అంతే సత్యం గారు, మీరేం చెప్తారు సార్ స్పెసిఫిక్గా ఈ నిర్ణయం వల్ల మన భారత ఫార్మా కంపెనీలకు ఎలాంటి నష్టం ఉంటుంది, నష్టం ఏ రూపంలో ఉంటుంది? అసలు వాస్తవానికి ట్రంప్ పునాది మొత్తం ఎక్స్పోర్ట్స్ $2 ట్రిలియన్ ఉంటే ఇంపోర్ట్స్ $4 ట్రిలియన్ ఉన్నాయి. దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇది అమెరికా మీద ఒత్తిడి కలిగిస్తుంది. కాబట్టి అమెరికాకు డాలర్లు సప్లై చేయడానికి విదేశీ పెట్టుబడులను అట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చే అన్ని దిగుమతుల మీద టారిఫ్లు పెంచితే ఇతర దేశ పెట్టుబడులు వాళ్ళ దేశానికి అట్రాక్ట్ చేయడానికి మొదటి ప్లాన్. పెట్టుబడులు పోయినాయంటే దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా పోతుంది. ఒకవైపు ఇట్లా పెట్టుబడుల్ని ఎంప్లాయ్మెంట్ని అమెరికాలో జనరేట్ చేసుకుంటూనే అమెరికా వచ్చే ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చే వాళ్ళని తగ్గించడానికి H-1 వీసా కౌంటర్గా ప్రయోగించాడు. ఇది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఇప్పుడు పాపారావు గారు చెప్పినటువంటి అంశాలకు తోడుగా ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ మీద దరిదాపు 100% అంటంతో ఇప్పుడే ఒక ఇంగ్లీష్ ఛానల్లో సమ్ రెడ్డి ఫార్మాస్యూటికల్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ మార్జినల్ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నాడు ఆయన ఒపీనియన్ ప్రకారం. అయితే నా అనాలిసిస్ ఏమిటంటే ఇవాళ ఫార్మా ఎగుమతులు ఇండియన్ ఇండస్ట్రీ ఎగుమతులు $30 బిలియన్. దాంట్లో $8.7 బిలియన్, ఆల్మోస్ట్ ఆల్ $9 బిలియన్ అంటే 40% ఎగుమతులు అమెరికాకి ఎగుమతి చేస్తున్నారు. మనం 120 కంట్రీస్ కు ఈ ఫార్మా ఎగుమతులు ఉన్నాయి. అందులో మేజర్ షేర్ 40% అమెరికాకి ఎగుమతి చేస్తున్నారు. ఈ అమెరికాకి ఎగుమతి చేసేటువంటి దాంట్లో వేల కంపెనీలు మన దేశంలో ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి. అవును, కానీ ఎగుమతి చేసేటువంటి బ్రాండెడ్ కంపెనీలు ఒక 7-8 ఇవాళ సన్ ఫార్మా, తర్వాత అరవిందో, రెడ్డీస్, గ్లెన్మార్క్ ఇటువంటి ఒక 7-8 సంస్థలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటి మీద ఈ బ్రాండెడ్ వాటి మీద ఈ 100% ఇంపాక్ట్ ఉంటుంది. 50% SBI రీసెర్చ్ టీము మొన్న ప్రకటించింది. అంటే 50% ఎక్స్పెక్ట్ చేసుకొని ఫార్మా ఇండస్ట్రీ మీద 50% టారిఫ్లు విధిస్తే 5 to 10% రెవెన్యూ ఎఫెక్ట్ అయ్యింది అన్నారు. అంటే $9 బిలియన్ లో 10% మ్యాక్సిమం, 5% మినిమం, బిట్వీన్ 5 to 10% ఎఫెక్ట్ అవుతుందని SBI రీసెర్చ్ టీమ్ అనౌన్స్ చేసింది. అంటే $9 బిలియన్ లో 10% అనుకుందాం సుమారు, దాంట్లో ఒక $1 బిలియన్ కొద్దిగా తక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు 100% కాబట్టి అవి ఒక $20 బిలియన్ మేజర్ సంస్థలు ఈ 7-8 సంస్థల మీద ఎఫెక్ట్ అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, ఆల్టర్నేటివ్ ఇతర దేశాలకు ఎగుమతి చేసే చూసుకుంటారు. కాబట్టి మార్జినల్ ఎఫెక్ట్ ఉండొచ్చు. భయపడుతున్నట్టు కంపించుతున్నటువంటి స్థాయిలో ఫార్మా ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. తర్వాత మనం ఇప్పుడు ఆలోచించేది ఏమిటి, ఎందుకు ఈ ఫార్మా ఇండస్ట్రీ మీద 100% వేశారు అంటే లేదంటే మీరు అన్నట్టుగా భారత్ కు సంబంధించి 120 దేశాలకి మన ఎగుమతులు వెళ్తున్నా ప్రధానంగా అమెరికా షేర్ 40% ఉంది కాబట్టి మన H-1B వీసా మనదే మేజర్ పోర్షను, ఇప్పుడు ఫార్మా మనదే మేజర్ పోర్షను. అంటే టార్గెట్ ఇండియానా లేదంటే టార్గెట్ వరల్డా? మేజర్ గా టార్గెట్ మ్యాక్రో లెవెల్ వరల్డ్ మేజర్ కంట్రీస్ మొత్తం క్యాపిటల్ ని అమెరికా రప్పించుకోవడానికి. ఇప్పటికే జపాన్, అమెరికా, EU కంపెనీలు, జపాన్ కంపెనీలు $600 బిలియన్, EU కంపెనీలు $700 బిలియన్ వాళ్ళకు సబ్మిట్ చేశారు. దరిదాపు ఒక $1 ట్రిలియన్ అమెరికా పెట్టుబడులు ఎగుమతి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్ని ఇంతకుముందు నేను రిపీట్ చేయను, ఎందుకంటే ఇవాళ మనకు వచ్చేటువంటి బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఇవన్నీ ప్రెజర్ టాక్టిక్స్ ఇండియాకు కన్సర్న్. కానీ దీంట్లో ఇవాళ ఫార్మా ఇండస్ట్రీస్ లో ఈ 7-8 కంపెనీల్లో ఇప్పటికే ఒక 2 కంపెనీలు US లో స్టార్ట్ చేసిన యూనిట్స్ అక్కడే ప్రొడ్యూస్ చేయడానికి 100% రిబేట్ ఉంది కాబట్టి అక్కడే ఇవాళ బిల్డింగ్స్ కూడా అయిపోవచ్చున్నాయి 1-2 కంపెనీలకు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దరిదాపు మన ఎక్స్పోర్ట్ చేసేటువంటి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసే టోటల్ ఎక్స్పోర్ట్స్ $87 బిలియన్. దాంట్లో ఇవాళ ఫార్మా ఇండస్ట్రీదే అరౌండ్ $9 బిలియన్ ఉంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి క్యాపిటల్ రాబట్టుకోవటానికి, తర్వాత వాళ్ళ దేశంలో ఉత్పత్తి చేయటం క్యాపిటల్ రాబట్టుకోవటమే. కాబట్టి ఈ విధంగా ఆయనకున్న ట్రేడ్ గ్యాప్ తగ్గించుకోవటం, డాలర్ వాల్యూ పడిపోకుండా చూసుకోవటం, డాలర్లో డిమాండ్ పెరిగేటట్టుగా, తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో భారత యొక్క ఎక్స్పోర్ట్స్ మీద ఒత్తిడి పెడితే ఆటోమేటిక్ గా అగ్రిమెంట్ లో కొన్ని కన్సెషన్స్ ఒప్పుకుంటారనేటువంటి స్థితి
ఇవాళ కొనసాగుతూ ఉన్నారు. Yes, sir. తర్వాత ఒక్క మాట ఏమిటంటే ఇవాళ మన దేశంలో సోయాబీన్ యాజ్ పర్ సెన్సెస్ నిన్నటి సెన్సెస్ ప్రకారం 300 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సార్ కానీ మన దేశానికి సోయాబీన్ దరిదాపు మినిమం టారిఫ్ తోటి అలో చేయమంటాడు. అట్లాగే వాళ్ళు వీట్ పండిస్తున్నారు అమెరికా. గోధుమ మన దేశంలో సెకండ్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్టర్ ప్యాడీ దరిదాపు 130 మిలియన్ టన్స్ ఇవాళ మన దేశంలో గోధుమ పండిస్తున్నారు. 150 మిలియన్ టన్స్ వరి అనుకోండి. అంటే ఇంత పండించినా కూడా వాళ్ళ గోధుమని మనం ఎలో చేయమంటాడు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా మన వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఘాటు మీద సిగ్నేచర్ చేసినప్పటి నుంచి WTO మెంబర్ గా మారినప్పటి నుంచి ఈ ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఇవాళ పీక్ స్టేజ్ కి వచ్చింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లా రెసిస్ట్ చేస్తాం ఏమిటనేది మనం నెక్స్ట్ రౌండ్ లో డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా సార్. అందె సత్యం గారు మీరేం చెప్తారు సార్? ఇప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి? మన ఫార్మా కంపెనీల ముందున్న ఆప్షన్స్ ఏంటి? మన ఫార్మా కంపెనీలు కొన్ని అండి మేజర్ కంపెనీస్ ఇప్పటికే యుఎస్ లో స్టార్ట్ చేసినాయి. అది అందొచ్చేంత వరకు, ఎందుకంటే ఇప్పటికే మన ఫార్మా కంపెనీలకు మేజర్ కంపెనీలకు అమెరికన్ ఈ ఫార్మసికా అసోసియేషన్ అప్రూవ్ చేసింది కంపెనీలు పెట్టుకోవడానికి. కాబట్టి వాళ్ళయ్యో కొంతకాలం గడిపితే వాళ్ళు అక్కడ కూడా యూనిట్ స్టార్ట్ చేసి ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంది. రెండోది మన మీద ప్రెజర్ ఉన్నట్టే వాడి మీద కూడా ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇవాళ ఉన్నటువంటి మెడిసిన్స్ లో 3/4 మెడిసిన్స్ అమెరికాలో వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కాంపిటీషన్ లో మన చీప్. కాబట్టి అమెరికాలో మందుల ధరలు పెరిగితే అక్కడ ప్రజలు కూడా ఒత్తిడి తీసుకొస్తారు. ఈ మధ్య చాలా అమెరికా నుంచి ప్రదర్శనలు జరుగుతున్నాయి. అటువంటి ఒత్తిడి బిల్డప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మూడవది ఇవాళ మన ఎక్స్పోర్ట్స్ లో డైవర్సిఫైడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే డిఫరెంట్ నేషన్స్ కు చేస్తున్నాం. ఒక్క అమెరికా మీద ఆధారపడలేం. కాబట్టి ఒక్క అమెరికాను జరిగేటువంటి దాన్ని మైనర్ గా ఒక 20%, 100%, 20% వాల్యూ తగ్గితే దాన్ని ఇతర దేశాల మార్కెట్ల ద్వారా పూడ్చుకోవటం. అయితే ఇక్కడ మోడీ ఒక తప్పు చేశాడు. ఓవరాల్ మనం ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా ఫ్యాక్ట్సే మాట్లాడాలి. ఏమిటంటే నమ్మవలసిన దానికన్నా ఎక్కువ నమ్మాడు 2 years నుంచి అమెరికాని. నమ్మడంతో ఇవాళ ఏ విమర్శ వస్తుందంటే అకాడమిషియన్స్ నుంచి, ఇంటర్నేషనల్ అకాడమిషియన్స్ నుంచి ఈ బయోలేటరల్ అగ్రిమెంట్స్ ఎప్పుడో 2 years నుంచి ఆల్టర్నేటివ్ అగ్రిమెంట్స్ చేసుకోవాల్సినటువంటి మోడీ అమెరికా నమ్మి ఏ దేశాల నుంచి అగ్రిమెంట్ చేసుకోలేదు. ఇవాళ ఏదో పాక్ వైరుధ్యం వచ్చిన తర్వాత మొదలు పెట్టాడు టారిఫ్స్ అనగానే. ఈ మధ్య 4-5 దేశాలతో అగ్రిమెంట్ చేశారు. ఈ మధ్యనే టారిఫ్లు అన్న తర్వాత చైనా దగ్గరికి పోయాడు. కాబట్టి వాస్తవానికి చైనాతో ఉన్న వైరుధ్యం నిన్న చేసినటువంటి ప్రకటనలో థర్డ్ కంట్రీని మనం కన్సిడర్ చేయొద్దు, తర్వాత ఇద్దరి మధ్య ఉన్నటువంటి సరిహద్దుని మనం కన్సిడర్ చేయొచ్చు, ఈ రెండింటిని కన్సిడర్ చేయకుండా మన వ్యాపారం నేర్చుకుందాం అని చెప్పేసి మొన్న పోయి అగ్రి అయ్యి వచ్చాడు. ఇదే అగ్రి కేవలం ఒక డైలెక్టికల్ గానో లేకపోతే ఒక థియరిటికల్ వైరుధ్యం పెంచుకొని కృత్రిమైనటువంటి వైరుధ్యాన్ని అటువైపు పెంచి అమెరికాకు దగ్గరే వరకల్లా ఇవాళ పాకిస్తాన్ తోటి వైరుధ్యం అయినాక అసలు విశ్వరూపం బయటపడింది అమెరికాది. తర్వాత మోడీ హెరాస్మెంట్ గురవుతుంది. ఈ దేశంలో ఉన్న ఇప్పుడు మనకు మన సిమ్లా అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ ప్రకారం 2 దేశాలు అంగీకరించింది ఏంటి? పాకిస్తాన్, భారతదేశం. మన దేశం 2 చర్చించుకోవాలి, ఇద్దరే చర్చించుకోవాలి మన విభేదాలు. ఇప్పుడు ట్రంప్ నేనే చేసిన వరకల్లా మోడీ దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతుండు. ఏది థర్డ్ కంట్రీ ఇన్వాల్వ్ కావద్దని మన అగ్రిమెంట్స్ ఉన్నాయి, అందరు ప్రైమ్ మినిస్టర్ రెస్పెక్ట్ ఇచ్చారుగా. ఇప్పుడు ట్రంప్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యిండు దాన్ని అది దాచిపెడుతుండు మోడీ అని అంటే ప్రతిపక్షాలు చేసే విమర్శ కన్నా ట్రంప్ నిన్న యూఎన్ఓలో కూడా ఆ స్టేట్మెంట్ తోటి బాగా హెరాస్మెంట్ ఉంది మోడీకి. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోడీ ఇంకా ఆల్టర్నేటివ్ శీఘ్రంగా ఈ FTAలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఇంకా స్పీడప్ చేస్తున్నాడు. కానీ ముందే ప్రారంభిస్తే ఇంత ఒత్తిడికి లోనయ్యే వాళ్ళం కాదు. కాబట్టి ఖచ్చితంగా విదేశాంగ విధానంలో మనం ఇమీడియట్ గా సరి చేసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి.